అల్లారముద్దుగా పెంచుకున్న తన కుమార్తెను వేరే ఇంటికి పంపించాలంటే తల్లికే కాదు తండ్రికి కూడా కడుపు కోతే అని కాకినాడకు సంబంధించిన ఆదర్శ తండ్రి నిరూపించారు. నిజానికి తల్లి లేదు, చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారముద్దుగా తన కుమార్తెను పెంచారు. దీంతో వివాహ వయసు రావడంతో వివాహం చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే మరి ఏమనుకున్నారో ఏమో, ఆయనకి ఎలా వచ్చిందో ఆలోచనకు కానీ తన కాబోయే అల్లుడి ద్విచక్ర వాహన కారు నెంబరు భానుగుడి జంక్షన్ వద్ద ఉన్న సిఐ వద్దకు తీసుకువెళ్ళి సార్, మా అమ్మాయికి సంబంధం వచ్చింది, ఇంట్లో తల్లి లేదు, తనకి అన్నీ నేనే, రేపు మా అల్లుడు ఎలా ఉంటారో ఏమో, ఈ నెంబర్పై ఏమైనా ట్రాఫిక్ చలానాలు లేదా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఇలాంటివి ఉన్నాయా చూసి చెప్పండి అని మానవతా కోణంలో చెప్తే చలించిపోయిన సిఐ చెక్ చేసి ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పడంతో ఆయన ఎంతో ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. 26వ తారీఖు మా ట్రాఫిక్ సిబ్బంది భానుగుడి జంక్షన్ వద్ద ఉండగా యాజ్ యూజువల్గా డ్యూటీలో ఉండేటువంటి సందర్భంలో సుమారు 50 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తులు మా దగ్గరికి ఒక మోటార్ సైకిల్ యొక్క వాహనం నెంబరు, అదేవిధంగా ఒక కారు యొక్క నెంబరు తీసుకొచ్చి వీటి మీద ఏమైనా చలనాలు ఏమైనా ఉన్నాయేమో, గల ట్రాఫిక్ వైలేషన్స్ ఏమైనా ఉంటే కనుక దయచేసి చెప్పండి, మా పాపకి సంబంధం వస్తున్నాయి, ఈ సంబంధాలు వచ్చేటువంటి కురవాడి యొక్క వాహనాల నెంబర్లు ఇవి, దయచేసి ఏమైనా ఉంటే తెలియజేయండి అని చెప్పడం జరిగింది. అది చెప్పిన వెంటనే మేము కూడా ఒకసారి రికార్డ్స్ మా వద్ద ఉన్నటువంటి యాప్స్, అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో అతని యొక్క వాహనం నెంబర్ ఏదైనా ఉందేమో అని చెప్పి మొత్తం అంతా కూడా పరిశీలించడం జరిగింది. ఇటువంటి కేసులు లేవని నిర్ధారణ చేసుకున్న తర్వాత ఆ విషయాన్ని అతను చెప్పిన తర్వాత అతను చాలా సంతోషపడడం జరిగింది. ఎందుకు ఇలాగా మీ కుర్రాడికి సంబంధాల గురించి, ఈ కేసుల గురించి ఎందుకు అడుగుతున్నారని చెప్పి అతను ఆరాధిస్తే అతను చెప్పిన విషయం ఒకటే, నిజ జీవితంలో ఎంతో క్రమశిక్షణగా ఉన్న వాళ్ళు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల కూడా రోడ్డు ప్రమాదాల బారిన పడి రోడ్డు యాక్సిడెంట్లో మృతి చెందడం జరుగుతుంది. అదేవిధంగా శాశ్వత వైకల్యం కూడా సంభవించేటువంటి సందర్భాలు ఉంటున్నాయి. అతను నమ్ముకొని కుటుంబం అంతా కూడా రోడ్డు బారిన పడుతుంది. నాకు వచ్చేటువంటి అల్లుడు కూడా ట్రాఫిక్ రూల్స్ అంతా పాటించి కరెక్ట్గా ఈ రోడ్డు భద్రత ఉన్నటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా, సెక్యూరిటీ మెజర్మెంట్స్ అన్నీ కూడా తీసుకుంటున్నట్లయితే కనుక, ట్రాఫిక్ రూల్స్ అన్ని ఖచ్చితంగా పాటించినట్లయితే కనుక అతను ఏ రోజు కూడా ఈ అవకాశాలు తక్కువగా ఉంటాయి. అతను నమ్ముకున్నటువంటి నా కుమార్తె కూడా ఇటువంటి అభద్రతా భావానికి గురి కాకుండా సెక్యూరబుల్గా ఉంటుంది అనే ఉద్దేశంతో మీ వద్ద నుంచి నేను ఈ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకోవడం జరిగింది సార్, మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ట్రాఫిక్ విలువలు పాటించడం వాళ్ళు కూడా అతను ఉద్దేశం ఏంటంటే క్రమశిక్షణ సరిగ్గా లేనట్లుగా మేము భావిస్తాం సార్. ఎందుకంటే ట్రాఫిక్లో ఈ ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ చాలామంది చేస్తూ ఉంటారు. ఈ మైనర్ బళ్ళు ఇచ్చేస్తూ ఉన్నారు, తల్లిదండ్రులు క్రమశిక్షణ నెగ్లిజెన్స్గా ఉంటూ తల్లిదండ్రులు పిల్లలకి మైనర్ బళ్ళే ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా హెల్మెట్ లేకుండా బళ్ళు అలౌ చేస్తున్నారు. ఇటువంటి క్రమశిక్షణ లేనటువంటి ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి సందర్భంలో ఈ వైలేషన్స్ ఏమైనా ఉంటే కనుక అతను క్రమశిక్షణ లేనటువంటి వ్యక్తిగా మేము భావిస్తామనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. వాహనాన్ని రెక్లెస్నెస్గా నడపడం, చిన్నపిల్లలకి బళ్ళు ఇవ్వడం, హెల్మెట్ లేకుండా బండి నడపడం, ఇటువంటి ట్రాఫిక్ వైలేషన్స్ తోటి రోడ్డు ప్రమాదాల బారిన గురవుతున్నారు. అదేవిధంగా త్రాగి వాహనాన్ని నడపడం, ఇటువంటి క్రమశిక్షణ లేనటువంటి జీవన విధానం లోనవడం వల్ల ఈ ట్రాఫిక్ వైలేషన్స్ ఎక్కువగా సంభవిస్తున్నాయి. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్గా మారింది. తల్లి పట్ల, ముఖ్యంగా తన కుమార్తె పట్ల తండ్రి చూపిస్తున్న ప్రేమ అద్భుతం అంటూ సోషల్ మీడియాలో పలువురు ఆయన్ని అభినందిస్తున్నారు.